బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, వాటర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఎంత తాగాలి, ఎంత తాగితే మంచిది, ఎంత తాగకూడదు అంటారు? అంటే 4 to 5 లీటర్స్ ఓకేనా రోజుకి? అంటే ఎక్కువ తాగినా మన కిడ్నీస్ పైన ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు కదా. అబ్బమ్మా, అంటే ఎలా ఏ కండిషన్ లో తాగే పాయింట్ ఎప్పుడు అవుతాయి అంటే, నువ్వు కక్కుర్తి పడి 2 డెసిలీటర్లు ఒకేసారి తాగేవనుకో, కొంతమంది చెప్తా ఉంటారు 2 లీటర్లు పొద్దున లేవగానే తాగండి, తర్వాత 1 లీటర్ తాగినా పర్లేదని. ఎందుకంత కక్కుర్తి? పొద్దున లేవగానే ఎందుకు తాగాలి? గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనిషి ఎక్కువ వాటర్ తాగితే ఎలక్ట్రోలైట్స్ అని ఊడ్చుకుపోతాయి. కనీసం 1/2 లీటర్ కనుక తాగేవంటే ఎనీ టైం 1/2 లీటర్ తో పాటు ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకెళ్ళిపోతాయి. తర్వాత చాలా నీరసపడిపోతాడు. 2 లీటర్లు అయితే డైజెస్టివ్ లైన్ మొత్తం పగిలిపోతుంది. కిడ్నీ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. ఒకేసారి ఎందుకంత అంత లోడ్ ఎందుకు ఇవ్వాలి? మనం ఎక్కువ ఇవ్వకూడదా? నువ్వు సపోజ్ కొన్ని బస్తాలు జారీ షిఫ్ట్ చేసి ఒకసారి మోయాలనుకోమ్మా, 1 టన్ను మోయాలి. నువ్వు 700 కిలోలు ఒకసారి వేసుకెళ్ళి తర్వాత 1/2 కిలో చొప్పున మిగతా తీసుకెళ్తావా? అట్లా ఉండదు కదా. ఒకేసారి ఈవెన్గా తీసుకెళ్ళి సమానంగా, ఒక్కొక్కసారి 50 కిలోలు ఎంత స్టాండర్డ్ గా తీసుకెళ్ళి ఒకసారి ఎంత లోడ్ వేసుకుని ఇంకోసారి ఎంత లోడ్ వేసుకుని ఎందుకలా? స్టాండర్డ్ ఇవ్వు. వాటర్ కిడ్నీ ప్రాసెస్ చేస్తుంది, నిజమే. వాటర్ శరీరానికి చాలా అవసరం. అంటే పెద్ద ఫ్రేమ్ ను బట్టిది. ఇప్పుడు నీకైతే 4 సరిపోతుంది, కానీ 4 నుంచి 5 లీటర్లు పెద్ద ఫ్రేమ్ అయితే 5 లీటర్లు. ఏ ఏజ్ కైనా సరే వాటర్ భయంకరంగా అవసరం. ఏ ఏజ్ కైనా, పిల్లల దగ్గర నుంచి. అదేం కాదమ్మా, శరీరం అంతా వాటర్ తోనే తయారు చేయబడుతుందమ్మా. మన శరీరంలో 83% పైన మన వాటర్ ఉంటుంది. బ్రెయిన్ లో వాటర్ ఉంటుంది, మజిల్ లో 76% వాటర్ ఉంటుంది, చివరికి బోన్స్ లో కూడా 26% వాటర్ ఉంటుంది. ప్రతి ఆర్గాన్కి వాటర్ కావాలి. ప్రతి ఆర్గాన్ లోనూ వాటర్ రిక్వైర్మెంట్ ఉంది. ప్రతి సెల్ కి వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు శరీరం అంతా వాటర్ మీద అమ్మా. ఇప్పుడు ఇక్కడ లాలాజలం ఉంటుంది, లిక్విడ్ చెప్తాను, 1.5 లీటర్ తయారవుతుంది. అలానే లివర్ తయారు చేసే బయలు జ్యూస్ 1/2 లీటర్ ఉంటుంది. చిన్నగా ఎంత ఉండే ప్యాంక్రాస్ చేసే డైజెస్టివ్ ఎంజైమ్స్ 2.5 లీటర్ రిలీజ్ అవుతుంది డైజెస్టివ్ ఎంజైమ్స్. అలానే స్టమక్ లో 2.5 లీటర్లు డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇవన్నీ ప్రాసెస్ జరిగి 8 నుంచి 10 లీటర్ ప్రాసెస్ లోపల లిక్విడ్లు జరుగుతాయంటే, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఇలా మాట్లాడుతున్నప్పుడు నా నోటి నుంచి ఆవిరి వస్తుంది కదా, తడి వెళ్ళిపోతుంది కదా. కావాలంటే హా అని చూడండి, గ్లాస్ మీద నీట్ ఆవిరి కనిపిస్తుంది. ఇప్పుడు నేనుతో మాట్లాడుతున్న సేపు నీట్ ఆవిరి వెళ్ళిపోతుంది. ఇలా రోజుకి మనిషికి మినిమం లీటర్ వెళ్తుంది. మినిమం లీటర్. నువ్వు ఇచ్చేది లీటర్ తాగితే అది నోట్లోంచి వెళ్ళేది లీటర్ ఉంటే ఇంకేంటారు ఉండేది? అర్థమైందా? నీళ్లు తాగకపోతే కిడ్నీలు పోతాయి. ఎందుకు కిడ్నీలు పోతాయి? కిడ్నీ పని ఏంటి? రక్తంలో మలినాలన్నీ క్లీన్ చేసి ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా, అంటే మూత్రనాళం ద్వారా మనకి, అంటే యూరినరీ బ్లాడర్ ద్వారా మనకి పంపించేస్తాం. ఇది మన ప్రోటోకాల్ కదా. అది పంపించాలంటే రక్తంలో మలినాలన్నీ యూరినరీ బ్లాడర్ కాడికి వస్తాయి అనుకో. బాగా వాటర్ ఉంటేనే కదా అవన్నీ ఫోర్స్ గా పంపించగలిగేది. ఇప్పుడు పైప్ లో పాకుడు ఉందమ్మా, కొంచెం నీళ్లు వదిలేవు, ఆ పైప్ లో పాకుడు పోదు. అదే పైపు 10 HP మోటార్ బిగించి ఫుల్ ఫోర్స్ తో కొట్టించు, పాకుడంతా కొట్టుకుపోతుంది. అంతేనా? అలాగే కిడ్నీ వదిలిన విసర్జన ఇదంతా అది పోవాలంటే నువ్వు నీళ్లు కనుక బాగా తాగుంటే నువ్వు ఫోర్స్ గా పాసుకెళ్తావు. ఆ పాసుకెళ్ళినప్పుడు ఫోర్స్ గా కొన్ని పోతాయి. అలా కాకుండా నువ్వు స్లోగా ఏదో తక్కువ నీళ్లు తాగుతావు. దీనివల్ల నష్టం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్ళు, నీళ్లు తక్కువ తాగడం వల్ల జరిగే ప్రధాన అర్థాల్లో 100% చెప్పాలంటే కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? మనం నీళ్లు తక్కువ తాగినప్పుడు. అసలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణం ఏంటంటే యూరిన్ లో ఉండే ప్రధాన కారణం, ఇంకా కొన్ని కారణాలు ఉన్నప్పుడు ప్రధాన కారణం 90% కారణం ఏంటంటే యూరిన్ లో మనకి వదిలేయటం ఉన్నప్పుడు ఆక్సిలేట్, కాల్షియం 2 ఉంటాయి. ఈ 2 కాంబినేషన్ లో కలిస్తే కిడ్నీలో రాయి కింద ఫామ్ అవుతాయి యూరిన్లో. ఓకే, ఇది రాళ్ళ కారణం. ఇదేమవుతుందంటే ఎప్పుడు కాల్షియం ఆక్సిలేట్ ఎప్పుడు కలుస్తాయి? నీళ్లు తక్కువ ఉంటే కలుస్తాయి. ఉదాహరణకు పెద్దది 1 ఎకరం చేపల చెరువు ఉంది, దాని నిండా నీళ్లు ఉన్నాయి అనుకో. అందులో 1000 చేపలు ఉన్నాయి. నిండా నీళ్లు ఉన్నప్పుడు 1000 చేపలు జీవితంలో కలిసే అవకాశం లేకపోవచ్చు. అంతే కదా. పెద్ద చెరువు దీని ప్లేస్ లో తిరుగుతూ ఉంటుంది, లాట్ ఆఫ్ వాటర్ తిరుగుతుంది. ఇప్పుడు ఆ చెరువు అంతా ఎండిపోయి జస్ట్ కొంచెం చిన్నగా మారింది. ఇప్పుడు 1000 చేపలు ఒక చోటకు వచ్చినాయి, అవి కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా ఎందుకంటే పోస్తే. అలాగే నువ్వు నీళ్ళైతే ఎప్పుడైతే నువ్వు బాగా తాగుతావో, ఆ తాగినప్పుడు లోపల యూరిన్ కూడా అంత బాగా ఎక్కువ ఉన్నప్పుడు కాల్షియం ఆక్సిలేట్ కలిసే అవకాశం తక్కువ ఉంటుంది. అట్లనే ఇంకొక అర్థం ఏంటంటే, నువ్వు నీళ్లు తక్కువ తాగేవనుకో, బయట ఆడాళ్ళు చేస్తే పెద్ద జబ్బు ఇది మీకు వచ్చే పరమ దరిద్ర జబ్బు ఏంటంటే
టాయిలెట్స్ వెళ్ళటానికి భయపడి మీరు అవును సోషల్ ఇన్సల్ట్ అని మీరు ఏదో భయపడిపోయి చేస్తారు, అది నిజంగా చాలా తప్పు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు తప్పు దాకా బయలుదేరావు, ఎప్పుడో మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ యూరినస్కి వెళ్దామని నీ ఉద్దేశం. కానీ లోపు ఏమవుతుంది, నీ మల్లాలన్నీ రెగ్యులర్ గా వచ్చేస్తా ఉంటాయి కదా, నీ కిడ్నీ ఫిల్టర్ చేసినవన్నీ అవన్నీ పేరుకుపోతాయిగా. అదే నువ్వు నీళ్లు బాగా తాగితే ఏమవుతుంది, నువ్వు తాగిన గంటకో గంటన్నరకో యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ గంటన్నరలోనే మొత్తం కొట్టుకుపోతాయి, ఫుల్ ఫోర్స్ కి వెళ్ళిపోతాయి. మళ్ళా నీకు అప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది యూరినల్ బ్లాడర్, ఆ పాస్కి వెళ్ళగానే మళ్ళా తిరిగి గంటన్నరకు నువ్వు యూరిన్కి వెళ్ళే టైంకి మళ్ళా వచ్చినంత ఫ్లష్ చేస్తుంది. సో ఇలా 5-6 సార్లు జరగాల్సింది నువ్వు నీళ్లు తక్కువ ఉంటే, నువ్వు యూరిన్కి వెళ్ళకుండా ఉంటే ఒకే చోట పోగుపడుతుంది కదా. క్వాంటిటీ కూడా 5-6 రెట్లు, కాల్షియం ఎగ్జాక్ట్ కూడా ఒకే టైంలో ఎక్కువసేపు మళ్ళీ పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాయి కదా. ఇవన్నీ దేనికి దారితీస్తాయి, కిడ్నీలో రాళ్ళకి దారితీస్తాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ళు రాకూడదంటే, అలానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే అక్కడ మలినాలు మిగిలిపోయినాయో వాటర్ దాని ఫోర్స్ గా తోసే లెక్క, మీకు ఆడవాళ్ళకి ఎక్కువ యూటీఐ అని చెప్తారు, ప్రతి వాళ్ళకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. దానికి కారణం కూడా అదే, నీళ్లు బాగా తాగాలి. రెండోది ఏంటంటే మైగ్రేన్ లాంటి డైట్ చేస్తే, మైగ్రేన్ లాంటి విఆర్కే డైట్ చేస్తే 24 అవర్స్ తగ్గిపోతాయి. ఇది కొన్ని వేల మంది మన టెస్ట్ మళ్ళీ చెప్పినవి ఉన్నాయి. అసలు ప్రాక్టికల్ గా అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, మైగ్రేన్ అంటే ఏంటి, వాటర్ ఎప్పుడైతే మనం డిహైడ్రేట్ అవుతామో అంటే తగ్గుతుందో అక్కడ నొప్పిని ఒక సిగ్నల్ గా పంపిస్తుంది. దాహం వేయటం కాదు, పెయిన్. ఎప్పుడైతే ఇక్కడ మన బ్రెయిన్ లో ఉండే సెల్స్ లో, కంటిలో ఉండే సెల్స్ లో నీకు వాటర్ కనుక లోకల్ గా నీకు అందలేదు, అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ నీకు విపరీతమైన పెయిన్ వస్తుంది. అది నువ్వు గ్రహించవు, నీటి అలవాటు మార్చవు. నా డైట్ లో రాగానే 4 నుంచి 5 లీటర్ నీళ్లు పడతాయి, వెంటనే సెట్ అయిపోతుంది, డిహైడ్రేషన్ తీరిస్తే అయిపోతుంది. అలానే చాలా మందిలో మన పెయిన్ అనుకునే పెయిన్ కాదు, ఇప్పుడు ఉదాహరణ హార్ట్ బర్న్ అంటాం, జాయింట్స్ నొప్పి పట్టున్నాయి అంటాం, అది కాదు యాక్చువల్గా, అది వాటర్ డిహైడ్రేషన్. ఇప్పుడు నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా ఇట్లా అంటే పక్క టెంపుల్ నొప్పి వచ్చినాయి అనుకో, పక్క టెంపుల్ ఇండికేషన్ ఏంటి, డిహైడ్రేట్ అయిపోయిన మీనింగ్. డిహైడ్రేట్ అయితేనే అలా జరుగుతుంది. అట్లానే నువ్వు యూరిన్కి వెళ్ళినప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే, యూరిన్ అబ్జర్వ్ చేస్తే తెల్లగా ఉంటే పర్లేదు, ఇబ్బంది లేదు. పసుపచ్చగా మారితే డిహైడ్రేట్ అయ్యిందని మీనింగ్, రెడ్ గా మారితే డేంజర్ కూడా వచ్చిందని మీనింగ్. అర్థమైంది? సో యూరిన్ అనేది బెస్ట్ ఇండికేషన్. వెంటనే ఎవరైనా సరే అంటే డైట్ లో లేకుండా ఉండి మీరు కనుక ఎల్లో కలర్ లో యూరిన్ కానీ రెడ్ కలర్ యూరిన్ కానీ చూస్తే వెంటనే మీరు చేయాల్సిన పని కొబ్బరి బొండ షాప్కి వెళ్ళి ఒక 1.5 లీటర్ దాకా, అంటే 300 ml లాగా కొంచెం 10 నిమిషాలు పావుగంట గ్యాప్ లో ఫుల్ తాగేయండి, కొబ్బరి బొండలు తాగేయండి. నీళ్లు కూడా విపరీతంగా తాగండి, ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వండి. అది ఇచ్చినప్పుడు మీరు అప్పుడు కోలుకుంటారు. దాని నుంచి ఇలా డిహైడ్రేషన్ లోకల్ గా జరుగుతుంది. గతంలో డిహైడ్రేషన్ జరిగితే గొంతు పెడచవారిపోయినట్టు సిగ్నల్ వచ్చాయి. ఇవాళ మారిన పరిస్థితులు అలా లేదు. ఇవాళ అది ఎలా వచ్చిందంటే డిహైడ్రేషన్ సిచ్యువేషన్, కారు రోడ్డు మీద ఆగిపోయినాకే మన పెట్రోల్ అయిపోయింది తెలిస్తే అట్లా అయిపోయింది. సో అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవాళ చాలా మంది ఆడవాళ్ళంతా వెన్నునొప్పులు, మోకాళ్ళ నొప్పులు, డిస్క్ బల్జీ అంటారు కదా. డిస్క్ బల్జీ ఏంటి, బోన్స్ కి అందాల్సినంత వాటర్ అందట్లా. వాటర్ దానికి కూడా న్యూట్రియంట్స్ కావాలి, దానికి ఆహారం కావాలి, ఆక్సిజన్ కావాలి, రక్తం కావాలి, అన్నీ ఉంటాయి. బోన్స్ కూడా ఒక సెపరేట్ వ్యవస్థ నడుస్తుంది లోపల, ఇంకా మజిల్కి దీనికే కాదు, దానికి ఉంటుంది.